జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు న్యాల్యం బాబు, వరదా శ్రీనివాస్, వరదా శ్రీకాంతులు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేశంలో క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు తగ్గటం లేదన్నారు జీవన్ రెడ్డి. పేద ప్రజలపైన బీజేపీ ప్రభుత్వం భారం వేసిందంటూ మండిపడ్డారు జీవన్ రెడ్డి. ₹1,00,000 రుణమాఫీ చేసిండే చౌదరి చరణ్ సింగ్. ఆయనకి ఇవాళ భారత రత్న ప్రకటించిన ప్రభుత్వం సంతోషమైన భారత రత్న ప్రకటించడమే. మరి ఆలోచన విధానాన్ని గౌరవించదే చౌదరి చరణ్ సింగ్ నువ్వు భారత రత్న ఇస్తూ ఆయన ఆలోచన విధానం రైతాంగం రుణమిత్రులు చేయాలని చెప్పి రుణమాఫీ చేయాలని చెప్పంటే నేను చేయను. మరి ఆయన భారత రత్న ఎందుకు ఇచ్చినట్టే? ఎంఎస్ స్వామినాథన్ నేను వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు నింపే చేసే విధంగా రూపకల్పన చేసి కార్యక్రమాన్ని స్వామినాథన్ ఆయనకు భారత ఇచ్చింది. ఇద్దరు వ్యవసాయ రంగానికి ఇంకో 2 కన్నుల లాంటి వాళ్ళు ఇద్దరు. వ్యవసాయ రంగానికి 2 కన్నుల లాంటి చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్ ఇద్దరి భారతలు ఇచ్చింది. అందులో సంతోషపడ్డం, గర్వపడ్డం. రైతాంగాన్ని గౌరవిస్తుంది ప్రభుత్వం చెప్పండి. ఏంటంటే రుణమిత్తి చేయాలంటే రైతు సొమ్ముంటుంది. నీ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. ఎరువు ధరలు డిఏపి పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, పెరగలేదు. యూరియా ఏం చేసిండు? దొంగ దెబ్బ కొట్టినట్టు 50 కిలోల బస్తాలు 45 కిలోలు చేసింది. నిజమాబద్ధమే. 50 కిలోలు సంచి 45 కిలోలు చేసినట్టు 5 కిలోలు కొట్టి పాలించింది. ఆనాడు ఆయన మొట్టమొదటిసారిగా రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పని ₹1,00,000 రుణమాఫీ చేసిండే చౌదరి చరణ్ సింగ్. ఆయనకి ఇవాళ భారత రత్న ప్రకటించిన ప్రభుత్వం సంతోషమైన భారత రత్న ప్రకటించడమే. మరి ఆలోచన విధానాన్ని గౌరవించదే చౌదరి